కొంతమంది ఎమ్మెల్యేలను చూసినప్పుడు నిజాయితీగా సేవలందించే శాసనసభ్యులు ఎవరైనా కనిపిస్తే అసలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు. అలాగే రేర్‌గా ఉంటారు. ఎందుకంటే అసలు ముందు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండేవాళ్ళే చాలామంది తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో ఎంతమంది నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారంటే చెప్పలేం. కానీ వాళ్ళేమంటారు, మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం అంటారు ఎవరికి వాళ్ళు. ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు ఎప్పుడూ ప్రజల కళ్ళ ముందు ఉంటారు. ఎప్పుడూ ప్రజలకు కనబడతా ఉంటారు. కానీ చాలామంది పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకి తెలంగాణలో ఎక్కువ వ్యాపారాలుంటాయి హైదరాబాద్‌లో. ఎక్కువ మంది. నేను అందరూ అని అనను. ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇక ఇక్కడే ఉండి అలాగని అక్కడ వ్యాపారాలున్నా ఇక్కడ నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఉండరనను. అయితే రేర్‌గా 24 గంటలు ప్రజల కోసం కష్టపడి, మనం అధికార పక్షంలో ఉన్నామా? లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా? అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి, నియోజకవర్గం కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళు మాత్రం అతి తక్కువ మందుంటారు. అలాంటి వారిలో ఒకరు నెల్లూరి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా అధికారంలోనే ఉన్నారు. అలాగని చెప్పి గతంలో కూడా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు. కానీ ఆయన ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ధిక్కరించారు. వైసీపీని విభేదించారు. బయటకొచ్చారు. ఈ తర్వాత ఆయనకి ఓకే. ఆయన అప్పట్లో సస్పెండ్ అయ్యారా, బయటకొచ్చారా, వ్యతిరేకంగా ఓటేసారా అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదో జరిగింది. ఆయన బయటకొచ్చేశారు. మళ్ళీ టీడీపీ తరపున సీట్ తెచ్చుకున్నారు. ఆయన గెలిచారు. మరొకసారి ఇప్పుడు తాజాగా ఇప్పుడు కూడా ఆయన ప్రజల మన్ననలే కాదు, చంద్రబాబు నాయుడు గారితో కూడా ప్రశంసలు అందుకున్నారు. నియోజకవర్గంలో దాదాపు 339 అభివృద్ధి పనులు చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారట. ఉండవల్లి నివాసంలో ఆయన సీఎంను కలిశారు. మే 15న ఆయా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందించారు. అంతేకాదు మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆయన్ని అభినందించారు. ఎందుకంటే ఈయన కమిట్మెంట్ గురించి అందరికీ తెలుసు. ఈయన ఏ పార్టీలో ఉన్నా సరే, వైసీపీలో ఉన్నా లేదంటే టీడీపీలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన పార్టీ కోసం ఎంతగా పనిచేస్తారో అంతకు మించి ఎక్కువ ప్రజల కోసం, నియోజకవర్గం కోసమే ఆయన పనిచేస్తారు. ఇది అందరికీ తెలుసు. ఆ కమిట్మెంట్ చూసే ఆయనకి సీట్ ఇవ్వాలి. సీటు వరకు అయితే ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులను కూడా మెచ్చుకుంటున్నారు. కానీ రేపొద్దున మరి మంత్రివర్గంలో స్థానం ఇస్తారా ఆయనకి? గతంలో కూడా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశం ఆయనకి ఇవ్వలేదు. ఆయన అంత నిబద్ధతతో పనిచేసిన. ఇప్పుడు కూడా వీళ్ళు మెచ్చుకోవడం, మెప్పుకోలు వరకే ఉంటదా? అంతకు మించి ఏమన్నా అవకాశం ఇస్తారా? అది కీలకం.